హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే టాపిక్ ఏంటంటే టమాటా నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా 1 కేజీ టమాటాలను వాటర్లో వాష్ చేసుకొని ఒక క్లాత్తో తుడుచుకోవాలి. తడి అనేది లేకుండా తుడుచుకున్న తర్వాత టమాటాలను కట్ చేసి ఉంచాలి. ఆ టమాటాలకు కేజీ టమాటాలకు ఉప్పు ఎంత అంటే 1 గ్లాసు ఉప్పు టమాటాల్లో వేసి ఒక 2 రోజులు దాంట్లో ఉంచాలి. ఒక ప్లాస్టిక్ కంటైనర్లో ఉంచాలి. అలా ఉంచిన టమాటాలను ఎండలో ఒక 2 రోజులు ఆరబెట్టుకోవాలి. ఈ టమాటా ఊటలో ఒక 100 గ్రాముల దాకా చింతపండును నానబెట్టుకోవాలి. ఇలా ముక్కలు అనేది విరిగేటట్టు ఉండాలి. 2 డేస్ తర్వాత ముక్కలు అనేది గట్టిగా అయిపోతాయి. ఈ ముక్కలను ఒక మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. అలా మిక్సీకి పట్టుకున్న పౌడర్ని తీసి పక్కనుంచాలి. ఈలోపు 1 స్పూను మెంతులు దోరగా ఫ్రై చేసుకోవాలి. వాటిని మిక్సీకి పట్టి పక్కనుంచాలి. చింతపండును తీసి మిక్సీకి పట్టుకోవాలి. ఇలా మిక్సీకి పట్టుకున్న చింతపండును టమాటా నీరులో వేసుకోవాలి. దాంట్లోనే మనం ఇందాక తీసుకున్నట్టు 1 గ్లాసు ఉప్పుకు గ్లాస్ సగం కారం పొడి వేసుకోవాలి. దాంట్లో మనం ఇందాక వేయించి పెట్టుకున్న మెంతి పొడిని యాడ్ చేసుకోవాలి. టమాటాలు చింతపండు మిక్సీకి పట్టి పెట్టుకున్నాం కదండి, అవి కూడా దీంట్లో వేసుకోవాలి. ఇలా కలిపిన చింతపండు టమాటాలను ఒక 2 డేస్ పక్కనుంచాలి. పోపు అనేది ఒకసారి మనకు నచ్చినంత పెట్టుకోవచ్చు. కొంచెంగా తీసి పెట్టుకోవచ్చు, లేదు అంటే ఒకేసారి పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్ వీడియోస్. బాయ్.